తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, అక్కడ ప్రసాదానికి సంబంధించి చాలా కాస్ట్‌లీగా మేము ప్రసాదాన్ని అడుక్కుంటూ ఉన్నాము అని చెప్పేసి, ఏదైతే యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలున్నాయో, మరి దీనికి సంబంధించి ఆవిడ క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలోన దీని మీద అందరూ కూడాను వ్యతిరేకత వ్యక్తం చేశారు. అలాగే ఇలా బిహేవ్ చేయడము కరెక్ట్ కాదు అని చెప్పేసి, అలాగే తిరుమల తిరుపతిలోకి ఫోన్స్‌ని అలౌ చేయడం గూడా అలౌ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఏ పరపతి వాడుకొని ఫోన్స్‌ని లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు. టీటీడీ గూడా దీనిలోని అంత సీరియస్‌నెస్ చూపించడం లేదా అని జెప్పేసి ఒకటి రీజన్ ఉంది. అలాగే ఇవన్నీ గూడాను కాలిక్యులేట్ చేసుకుంటూ గూడా అలాగే కొంతమంది కేసు ఫైల్ చేయాలి శివజ్యోతి మీద, దేవుడి మీద ఇట్లా వేస్తూ మాట్లాడడం తప్పు గదా అని జెప్పేసి కేసుని ఫైల్ చేయాలని కూడా అనేక మంది ఆరోపించిన పరిస్థితి కనిపించింది. మరి వీటన్నింటి నేపథ్యంలోని ఏది తీసుకున్నప్పటికీ గూడాను శివజ్యోతి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని జెప్పేసి అన్న నేపథ్యంలో తాను మాత్రము మరి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం జరిగింది. మరి నిజంగానే తనకి గూడా ఈ విషయంలో తప్పుగా మాట్లాడాను, నేనక్కడ ఆలయంలో ఇలా మాట్లాడి ఉండకూడదు, తప్పు చేశానన్న భావన నాకు కూడా కలిగింది అని జెప్పేసి తనొక వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 4, 5 నిమిషాల్లో ఉన్న వీడియోలో తను పూర్తి స్థాయిలో అంతా గూడా చెప్తూ వచ్చారు. ఏది గూడా నేను కావాలని చేయలేదు. నేను మా ఇంటిలో నా వెనక చూసినా, నా చేతికి చూసినా, ఎక్కడ చూసినా గూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఉంటుంది. అలాగే నేను వ్రతాలు, పూజలు గూడా చేశాను వెంకటేశ్వర స్వామికి సంబంధించి. అలాగే తనిప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నట్టున్నారు. మరి అంటే ఆ విషయం తను అనడం జరిగిందా? తను నా బిడ్డని గూడా నాకు వెంకటేశ్వర స్వామి ప్రసాదించారు. అలాంటప్పుడు నేను ఇలాంటి తప్పు ఎందుకు చేస్తాను? ఎందుకంటాను? అని జెప్పేసి. మొత్తానికి ఏది ఏమైనా గూడా తను తప్పు తెలుసుకున్నారు, తప్పు అన్నాను అనైతే తనకనిపించింది. ఏదో కేసులు పెడతారనైతే కాదు. ఖచ్చితంగా నాకు గూడా తప్పు అనిపించింది. నేనలా ప్రవర్తించి ఉండకూడదు నిజంగానే అంత పెద్ద ఆలయ ప్రాంగణంలోని అని జెప్పేసి ఆవిడ తప్పుని ఒప్పుకొని ఒక వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏదైనా గూడాను ఇలాంటి తప్పులు అంటే ఇది తప్పుగా నిజంగానే ఆవిడకి భావన కలిగింది గాబట్టి వీడియో పెట్టారు. మరి ఎవరైనా గూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని లేదా ఎవ్వరైనా నార్మల్ పర్సన్స్ అయినా గూడా ఇలా సెల్ఫీ వీడియోస్ ఆలయ ప్రాంగణంలో అసలు ఫోన్‌లే నిషిద్ధం అనేటప్పుడు మనం అక్కడ డాన్సులు వేయడము, పాటలకి స్టెప్పులేయడము, చిత్ర విచిత్రంగా చేయడము ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదు అని జెప్పేసి అయితే మాత్రము అంటే సామాన్య జనానికి గూడా అది కాస్త అభ్యంతరకరంగా అనిపిస్తున్న పరిస్థితి ఆలయ ప్రాంగణం గాబట్టి. ఎందుకంటే ప్రతి ఒక్కరు గూడా ఆలయానికి ఒక సదుద్దేశంతోనే, ఒక మంచి మనస్సుతోని దేవుడి మీద దృష్టి సారించి దేవుడిని ఒక పాపభీతి కోసము లేదా స్వామిని దర్శించుకోవడం కోసం ఇలా ఏ దేవుడినైనా గూడా వెళ్తూ ఉంటాము. ప్రశాంతత కోసం ముఖ్యంగా వెళ్తూ ఉంటాం. మరి అలాంటి చోట్ల ఇలాంటి వెకిలి పనులు బాగా డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేస్తాయి. ఎవరికైనా గూడాను ఇది మానసికంగా ఒక రకమైన చిరాకుని కలిగిస్తూ ఉంటుంది. మరి ఆలయానికి వెళ్ళేదే ప్రశాంతత కోసము. సో, ఒక్కళ్ళు 100 మంది డిస్టర్బెన్స్‌కి కారణం కాకూడదు కాబట్టి, ఇలాంటి చర్యలు చేయకుండా ఉంటే మంచిది అని జెప్పేసి ప్రతి ఒక్కళ్ళు గూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పరిస్థితి. అలాగే ప్రతి ఒక్కళ్ళు అంటే మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు గూడా ఇలాంటి అంశాలకి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలనైతే వ్యక్తం చేయడం జరిగింది. మరి ఎవరైనా గూడా ఆలయానికి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫోన్స్‌ని యూజ్ చేయకుండా ఉంటే మంచిది అని జెప్పేసి అంటూ ఉన్నారు ఆలయాల్లోని. మరి అది కరెక్ట్ అనే అనిపిస్తోంది. సో, ఆ ఒక్క చోట గూడా ఫోను వాడకుండా మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనం చేసుకుంటే మంచిది అనేది అందరి ఉద్దేశ్యం కూడాను. మరి శివజ్యోతి ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియోలో అయితే విందాం. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హర్ట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంది శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినరు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా.
అండ్ల వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేయండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలిసో తెలకో పొరపాటు మాటలు అయితే నా నోటి నుంచి, మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నా సారీని యాక్సెప్ట్ చేయండి. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా. మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు, సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు, బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ. అండ్ డెఫినెట్గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. థ్యాంక్ యూ.